ఈరోజు వరదానము. దాతృత్వ భావన ద్వారా ఇచ్ఛామాత్రం అవిద్య స్థితిని అనుభవం చేసే తృప్తాత్మాభవ. సదా నేను దాత యొక్క పుత్రునిగా అయి సర్వాత్ములకు దానమివ్వాలి అనే ఒక లక్ష్యం సదా ఉండాలి. దాతృత్వ భావన ఉంచుకున్నందున సంపన్న ఆత్మగా అయిపోతారు. ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారు సదా తృప్తిగా ఉంటారు. నేను ఇచ్చే దాత యొక్క పుత్రుడును, ఇవ్వటమే తీసుకోవటం అనే ఈ భావన సదా నిర్విఘ్న స్థితిని, ఇచ్ఛామాత్రం అవిద్య స్థితిని అనుభవం చేయిస్తుంది. సదా ఒకే లక్ష్యం వైపు దృష్టి ఉండాలి. ఆ లక్ష్యం బిందువు. ఇది తప్ప వేరే ఏ విషయాల విస్తారాన్ని చూస్తున్నా చూడకండి, వింటున్నా వినకండి. ఇచ్ఛామాత్రం అవిద్య అంటే అర్థం దేనిపైన కోరిక లేకపోవటం.